హలో అండి. ఈ రోజైతే మా నాన్నగారు నేను మా వరి పొలం చూడడానికి అయితే రావడం జరిగింది. ఇదంతా మా వరి పొలం అండి. మేము ఈ వరి పొలాన్ని కర్యాద అలకడం జరిగింది. ఎందుకంటే పంట పెట్టుబడి ఎక్కువ అవుతున్న క్రమంలో పంట దిగుబడి కూడా రావడం లేదు. పంట ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్న క్రమంలో ఈ వరి అనేది కర్యాద అలకడం జరిగింది. నాటు పెట్టలేదండి. ఇది చెరువు ప్రాంతము. ఇది చెరువులాగా ఉండే ఈ మా పొలంలో ఈ వరి కర్యాద అలకడం జరిగింది. వరి పొలం అయితే కర్యాద అలకడం వల్ల కొంచెం పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. మాకెంతో కొంత డబ్బులు అనేది మిగలడం జరుగుతుంది. ఎందుకంటే పంట పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కానీ దిగుబడి మాత్రం తక్కువ అవుతుంది. అలాగే వరి ధాన్యం రేటు కూడా చాలా తక్కువగా ఉంది. మాకైతే గిట్టుబాటు ధర రావడం లేదు. కాబట్టి మేమైతే ముందుగా పెట్టుబడి తగ్గించుకోవడానికి కర్యాద అలకడం జరిగింది. వర్షాకాలంలో ముందుగా ఇలా చెరువులో కర్యాద అలకడం వల్ల వరి మాత్రం బాగానే వచ్చిందండి. వరి పొలాన్ని కర్యాద అలకడం వల్ల ఎంతో కొంత ఖర్చు అయితే తగ్గుతుంది. మాకైతే ఈ కర్యాద అలికిన పొలం మాత్రం పంట కూడా బాగానే వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.